ఉద్యోగ నేస్తం ఛానల్. నమస్కారం. ఉద్యోగ నేస్తం ఛానల్కు స్వాగతం. తెలంగాణ రాష్ట్రంలో విశ్రాంత ఉద్యోగులకు పదవి విరమణ ప్రయోజనాలు చెల్లించకపోవడంపై పెద్ద చర్చ మొదలైంది. ఈ అంశంపై కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ గారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి లేఖ రాశారు. కరీంనగర్లో లేఖాప్రతులను విడుదల చేసిన బండి సంజయ్ గారు రాష్ట్రంలో 3 లక్షలకు పైగా రెగ్యులర్ ఉద్యోగులు, 4 లక్షలకు పైగా విశ్రాంతి ఉద్యోగుల బకాయిల కోసం ఎదురు చూస్తున్నారని పేర్కొన్నారు. గ్రాట్యుటీ, ఈపీఎఫ్, లీవ్ ఎన్కాష్మెంట్, డిఏలు ఇవి 5 సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్నాయని ఆరోపించారు. అలాగే 2023 జూలై నుంచి అమలు కావాల్సిన పీఆర్సీపై ప్రభుత్వం ఇప్పటి వరకు నివేదిక కూడా తీసుకురాలేదని విమర్శించారు. 2024 నుంచి ఇప్పటి వరకు దాదాపు 13,000 మంది ఉద్యోగులు రిటైర్ అయ్యారని, వారికి రావాల్సిన బెనిఫిట్స్ ఇవ్వకపోవడం ఎంతవరకు న్యాయమని ప్రశ్నించారు. గత ఏడాది నుంచి ఇప్పటి వరకు 61 మంది విశ్రాంతి ఉద్యోగులు మానసిక వేదనతో మరణించారని ఆరోపించారు. ఈ చావులకు రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత వహించాలన్నారు. అయిన ఉద్యోగులు తమ జీవితాన్ని ప్రభుత్వ సేవకే అంకితం చేశారు. వారి రిటైర్మెంట్ బెనిఫిట్స్ క్రమం తప్పకుండా విడుదలైతే ప్రభుత్వంపై మరింత విశ్వాసం పెరుగుతుంది. ఈ విషయంలో కూడా త్వరలోనే పరిష్కారం వస్తుందని విశ్రాంత ఉద్యోగులు ఆశిస్తున్నారు. ఉద్యోగులు, ఉపాధ్యాయులకు చెల్లించాల్సిన మొత్తం బకాయిలు 12,000 కోట్లకు పైగా ఉన్నట్లు సమాచారం. ప్రభుత్వం వెంటనే బకాయిలు చెల్లించాలని, లేకపోతే బీజేపీ ఆధ్వర్యంలో ఆందోళనలు చేపడతామని స్పష్టం చేశారు. 3 సార్లు గడువు పొడిగించారు. నివేదిక పూర్తయిందన్న సమాచారం ఉన్నా ప్రభుత్వం తెప్పించుకోవడానికే ముందుకు రావడం లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం 6 నెలల్లో పీఆర్సీ అమలు చేస్తామన్న హామీ నెరవేరలేదు. అందుకే ఉద్యోగ సంఘాలు స్పష్టం చేస్తున్నాయి, ఇక గడువు పొడిగించవద్దు, నేరుగా పీఆర్సీ అమలు చేయాలి. బడ్జెట్పై ఆశలు. జనవరి, ఫిబ్రవరిలో జరిగే బడ్జెట్ సమావేశాల్లో అయినా ఉద్యోగులకు ఏదైనా తీపి కబురు చెబుతారా అని ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు ఆశగా ఎదురుచూస్తున్నారు. కానీ ప్రస్తుతం పరిస్థితి చూస్తే పీఆర్సీ అమలు మరింత ఆలస్యం అయ్యే అవకాశమే ఎక్కువ అని విశ్లేషకుల అభిప్రాయం. ఉద్యోగులకు రావాల్సిన హక్కులు త్వరగా అందాలని మనందరి ఆకాంక్ష. ప్రభుత్వం కూడా సమస్యలను పరిష్కరించి సానుకూల నిర్ణయం తీసుకుంటుందని ఆశిద్దాం. మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి. ఇలాంటి ఉద్యోగ మరియు ఉద్యోగులకు తాజా అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.